రెండవ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను నేను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట. దావీదట అంతకంతకి వర్ధిల్లుతూ ఉన్నాడంటండి. సౌలు కుటుంబము అంతకంతకు దిగజారిపోతూ ఉందట. దావీదు ఆయన యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లుచూ ఉన్నాడంట. ఎందుకు అంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు తోడై ఉన్నట్టు నాకు కూడా మీరు తోడై ఉండండి ప్రభువా అని మీరు అడిగితే ఆయన మనలో చూసేటువంటి క్వాలిటీస్ ఏంటి? అందరికీ తోడుగా ఉంటారా? మరి ఆయన మీరు ఎవరు అడిగితే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారా ఆయన? అంటే ఆయన మనకి తోడుగా ఉండాలి అని అంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి అని ఈరోజు వాక్యం ద్వారా మనం చూద్దాం. మొదటగా దావీదును చూసినప్పుడు ఆయన ఎటువంటి వాడు అని అంటే సుబుద్ధి కలిగిన వాడు అని. ఆయన బుద్ధి చాలా మంచిది, చాలా మంచిది దావీదు బుద్ధి. మనం చూస్తాం ఆది నుంచి ఇంకొకరికి హెల్ప్ చేసే బుద్ధి ఉంటుంది ఆయనకి. ఆ తరువాత గొలియాతు ఇజ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు స్వార్థం చూసుకోకుండా, రాక్షసుడు వంటి వాడు ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అని చూసుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా దేవుని నామము హెచ్చింపబడాలి, దేవుని నామము పేరట ఉన్నటువంటి మా దేశాన్ని వాడు శపిస్తున్నాడు, వాడు తిడుతున్నాడు, మా దేశాన్ని మా దేవుణ్ణి తోలనాడుతున్నాడు, వీడెవడు జీవము లేని అంటే జీవము కలిగిన దేవుడు లేనటువంటి జనాంగం, వాడు సున్నితి లేనివాడు, వాడెవడు అని చెప్పి దావీదు స్వార్థం చూసుకోకుండా దేవుని కొరకు అతడు శత్రువుతో తలపడిన సందర్భం చిన్ననాటే కనబడుతుంది మనకి. ఒక గొర్రెపిల్లని ఎత్తుకుపోతుంటే సింహం నన్ను చంపేస్తుందేమో, నాన్న సింహం వచ్చింది ఆ గొర్రెపిల్లని ఎత్తుకుపోయిందని చెప్దాం అనుకోలేదు. కానీ తండ్రి ఒక బాధ్యత అప్పగించి గొర్రెలను మేపు అంటే ఆ బాధ్యతలో భాగంగా ఒక్క గొర్రెపిల్ల కూడా మిస్ అవ్వకూడదని సింహం వెనకాల పరిగెట్టి ఆ యొక్క ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం చూసుకోలేదు. ఆయన నా ప్రాణం పోయినా సరే పర్వాలేదని ఆ సింహాన్ని చీల్చిన సందర్భం స్వార్థము లేనటువంటి దావీదు మనకు అక్కడ కనబడతాడు. అంటే తనకిచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చేటువంటి దావీదు మనకు అక్కడ కనబడతాడు. చిన్ననాట నుంచే దావీదుని ప్రభువు చూస్తున్నప్పుడు ఇతడు ఖచ్చితంగా ఇజ్రాయేలీలకి రాజు అవడానికి సూటబుల్ పర్సన్ అనుకున్నాడు ఆయన. అలాగే దేవుని యొక్క మాటను ఆయన నెరవేర్చి మంచిగా రాజుగా ఏలాడు. అంత మాత్రమే కాదు, మనుషుల్లో అందరం కూడా ఏదో ఒక సమయంలో చిన్నవో పెద్దవో తప్పిదాలు చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే పడిపోతారు మనుషులు, పడి లేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధి చెడ్డది, వాళ్ళ హృదయం కూడా చాలా చెడ్డది అని దేవుడే చూశాడు. అలా పడిపోయి లేచినప్పుడు మరలా రెక్టిఫై చేసుకుంటాం. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యము చాకలివాని సబ్బు వంటిదంట. ఎక్కడైతే మనకి మచ్చలు అయిపోతాయో, ముడతలు అయిపోతాయో, మరకలు అయిపోతాయో దేవుని వాక్యము చేత మనం ఇలా ఉతుక్కుంటూ మనల్ని మనం సరిచేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే పరిశుద్ధుడుగా లేకపోతే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేనిదే ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు అని రాయబడి ఉందండి. కాబట్టి మరకలైనప్పుడల్లా కూడా మనం దేని చేత శుద్ధీకరించుకుంటామంటే ఆయన వాక్యము చేత. ఆయన నోటి మాటల నుంచి వచ్చేటువంటి అగ్ని వంటి మాటలు మనలో ఉన్నటువంటి మలినాన్ని, కల్మషాన్ని కాలుస్తూ ఉంటాయి అన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఈ దావీదు గారు ఎటువంటి వారు అని అంటే ఆయన కూడా చాలా సుగుణాలు కలిగిన వాడు ఆయన. ఇది అది అని మనం చెప్పలేము. శత్రువు ఆయన చేతికి చిక్కినా కూడా చంపకుండా, తనకు ప్రాణహాని అతని వల్ల ఉంది అని తెలిసినా కూడా చంపకుండా, బెదిరించకుండా ఆయనను విడిచిపెట్టేసినటువంటి సందర్భం మనకి. ఇవన్నీ దావీదు గారి గురించి తెలుసు. ఒకానొక దినాన్ని ఇంత మంచి దావీదు కూడా ఒక తప్పిదములో పడిపోయాడు. అన్ని సుగుణాలున్నా కూడా ఒక పాపము చేయుట ద్వారా దావీదుని చాలామంది అలా గుర్తుపెట్టేసుకున్నారు. దావీదు కూడా తప్పు చేశాడు కదా, శరీర పాపం చేశాడు కదా, వ్యభిచార సంబంధమైన పాపం చేశాడు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దావీదు ఆ పాపం చేసేశాడు. అతను మనుషుడు కాబట్టి ఆయన చేయకూడని ఒక తప్పు దేవుని ఎదుట చేసేశాడు. అయితే నాతాను వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు సరిచేసుకున్న సందర్భం మనకి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో నాతాను వచ్చి ఈయనకి చెప్పి హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు ఎలా మాట్లాడతాడో చూడండి. నేను చదువుతున్నాను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఆ పాపము యాక్చువల్గా అతన్ని చంపేయాలి.
అతడు చేసినటువంటి పాపము అతనికి మరణాన్ని తీసుకొచ్చేటువంటి పాపము. కాబట్టి అది దేవునికి హేయమైన పాపము. కాబట్టి నాతాను వచ్చి ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి హెచ్చరించి, నాయనా నువ్వు ఈ విధమైనటువంటి తప్పిదములో ఉన్న ఆ మనుష్యుడవు నీవే అని చెప్పినప్పుడు దావీదట వెంటనే, సర్లే ఏమో నాకు గుర్తులేదు, ఏం చెప్తున్నావో నువ్వు, నేను ఆలోచించుకుంటానులే, నేను దేవుడు చూసుకుంటాంలే, నేను వెళ్ళి లోపల దేవుడిని అడుగుతానులే, ఏమో నువ్వు అలా చెప్తున్నావు కానీ నేను ఎప్పుడూ అలా చేయలేదు, నేను ఈ విధమైన తప్పిదాలు నేను ఎప్పుడూ చేయలేదని బొంకలేదు దావీదు. కానీ ఎలాంటి వాడంటే చంటి బిడ్డ వంటి మనస్తత్వం గలవాడు దావీదు. నేను పాపము చేసి తిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ప్రభువట ఆయనకి మరణం కాకుండా కాపాడాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన అంటాడు 51వ కీర్తనలో కూడా ఇదే మాటని మెన్షన్ చేసుకుంటూ, నాతాను వచ్చాడు, నాతాను దగ్గర దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మీరు చూస్తారు రాజుల గ్రంథాలలో చూసినప్పుడు చాలామంది ప్రవక్తలు చాలామంది రాజుల దగ్గరకు వచ్చి కాషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఏమయ్యా నువ్వు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నావు, ఓ రాజు నువ్వు గర్విష్ఠువు అయిపోతున్నావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, సరి చేసుకో అని చెప్తూ ఉన్నప్పుడు ఆ రాజులు ఒప్పుకోరు. ఆ రాజులు తిరగబడతారు ఆ యొక్క ప్రవక్తల మీద. ఇర్మియాని బొండలో వేసి, ఆ యొక్క గోతులో వేసి, ఆ మూతి మీద గొద్దమని, ఇలాంటివి అంటే చాలా చాలా ఎక్కువ చేస్తారు. రాజులు అహంతో ఉంటారు కాబట్టి తప్పుని ఒప్పుకోరు. కానీ రాజు ఈ దావీదు అనేటువంటి రాజు మాత్రం ఆయన చేసిన తప్పిదాన్ని ఎంత చక్కగా ఒప్పుకున్నాడో దాన్ని బట్టి దేవునికి ఇంకా నచ్చాడంట. ఎందుకంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందంటే, ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టువాడట వర్ధిల్లుతాడు అనేటువంటి మాట రాయబడి ఉంది. హల్లెలూయా. దావీదు అంతకంతకి వర్ధిల్లడానికి కారణం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దావీదు అంతకంతకి ఎలా వర్ధిల్లాడు అంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంట. దేవుడు ఆయనకి తోడుగా ఉండడానికి ఏమేమి కారణాలట. ఈరోజు ఆ కారణాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీలో ఏమైనా దావీదుకున్నటువంటి క్వాలిటీస్ ఉండాలి అని అనిపిస్తే నేను వాక్యం చెప్తూ ఉండగానే మనం ఒప్పుకోలు చేసుకోవాలి. వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాక ఊరుకోలేదు దావీదు. మరలా తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన తలుపులు మూసిన గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో ఒక మాటను పలుకుతున్నాడు. చూడండి 51వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవా నేను నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చిన అంటే అలాంటి మాటలన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తూ అక్కడ దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, మనుష్యుల దగ్గర ఎస్పెషల్లీ ప్రవక్త వచ్చి నాకు ఇలాంటి దర్శనం కలిగింది రాత్రి, నువ్వు తప్పు చేసావట అని డైరెక్ట్గా అనకుండా ఒక కథ చెప్పాడు ఆయన. ఆ కథలో ఉన్నటువంటి ఆ విలన్ ఎవరు అని అడిగాడు ఈయన. ఆ విలన్వి నువ్వే అని చెప్పాడు ఆయన. నిజమే అని చెప్పి వెంటనే దావీదు ఒప్పుకొని ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ప్రవక్త దగ్గర కూడా ఒప్పుకొని నీతిమంతుని లిస్టులోనికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఎవరు కూడా ఈ తప్పిదాన్ని ఒప్పుకోకపోవడం చేత దేవుడు అటువంటి వారికి తోడుగా ఉండలేకపోతాడు. అబద్ధికులకు ఆయన దూరంగా ఉంటాడు, బొంకెడి వారికి ఆయన దూరంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన గృహములో దేవుడు మనకి తోడుగా ఉండాలి అని అంటే సుబుద్ధి కలిగి మనం ఉండాలి. సుబుద్ధి మన జీవితంలోని ఉన్నప్పుడు దినదినము కూడా మన ఇంట్లో వర్ధిల్లడమే కనబడుతుందండి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మనుషులు అనుకోవచ్చు, ఇలా నేను ఇంత మంచిగా ఉన్నాను అయినా సరే నాకు ఇన్ని శ్రమలు వచ్చాయేంటి అని. మరి దావీదుని చూడండి, 10 సంవత్సరాలు అడవిలలో పడి తిరిగాడు. అలానే దావీదుకు రాలేదా? సుబుద్ధి ఉంది, మంచి బుద్ధితోనే ఉన్నాడు. కానీ 10 సంవత్సరాలు ఆయన పరీక్షించబడ్డాడు. ఆయన అడవులలో పడి తిరిగి శత్రువుకి దొరకకుండా పారిపోయి రకరకాల పరిస్థితుల గుండా ప్రయాణం చేసి ఆఖరికి దేవుని యొక్క మన్ననలను పొందుకొని తిరుగులేని మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి 40 సంవత్సరాలు ఏలినటువంటి చరిత్ర దావీదు గారి జీవితంలో ఉంది కదా. ఈరోజు మనకి ఈ రోజే కాదు, ఈ నెలే కాదు, చాలా రోజుల నుంచి దావీదు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఆదివారం దానియేలు మనతో మాట్లాడుతున్నారు. కొన్ని నెలలుగా దావీదు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దావీదు గురించి దానియేలు గురించి మనం ఎంతవరకు చెప్పుకుంటామో వీళ్ళిద్దరి యొక్క చరిత్రలు కంప్లీట్ అయ్యేసరికి మన యొక్క జీవితాలు కంప్లీట్గా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి దావీదుకి దేవుడు ఆ విధంగా తోడుగా ఉండడం వల్ల దేవుడు ఆయనకి
ఎంతో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం వచ్చిందంట, అభివృద్ధి వచ్చిందంట, దినదినాభివృద్ధి ఆయనకి వచ్చింది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఏ పరిస్థితులైనా సరే, ఎంత టఫ్ సిట్యుయేషన్ అయినా అదుల్లాము గుహలోనికి పారిపోయాడు కదా దావీదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తిండి లేకుండా మనుష్యుడు ఉండొచ్చేమో ఒక 40 దినాలు, కానీ నీరు లేకుండా మనుష్యుడు ఉండలేడు సైంటిఫిక్గా. కాబట్టి అతను లోపలికి వెళ్ళాడు. బయటికి వెళితే శత్రువుకి కనబడిపోతాడు. లోపల దేవుడు ఆయనకి ఎలాంటి సహాయం అందించాడో తెలుసా మీకు? ఆ లోపలే మంచి నీటి ఓటను దేవుడు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. ఎక్కడ ఏ కనెక్షన్ లేదు, అక్కడ ఏ విధమైనటువంటి వాటర్ ఫెసిలిటీ లేనటువంటి అరణ్యము, ఎడారి లాంటి దాంట్లో కేవలం అదుల్లాము గుహ, అదొక బండ. ఆ బండలో నుంచి సన్నని జీవధారను ఆ దావీదు కొరకు దేవుడు పుట్టించాడు. అంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ కూడా దావీదు జీవితంలో జరగడానికి కారణం ఏంటంటే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడండి. ఈరోజు మీకు సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగాలంటే, అంటే ప్రకృతికి అతీతమైన కార్యాలు. ఇప్పుడు మనం చూస్తే మన జీవితంలో ఇది ఇంపాసిబుల్. మన వెనకాల ఏమీ సోర్సెస్ లేవు, ఏమి పొలాలు లేవు, ఆస్తులు లేవు, నగలు లేవు, ఏమీ లేవు అనుకుందాం. కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళకి, చాలా పిల్లల స్టడీస్ ఉన్నాయి వాళ్ళకి, చాలా అవసరతలు ఉన్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళు ప్రభువు తట్టు చూసినప్పుడు, ఆకాశము వైపు చూసినప్పుడు, ఆకాశము తట్టు చూసి ప్రభువా నీ మంచి ధననిధిని నా కొరకు తెరుస్తావా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన నిజముగా ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అలాగే దావీదు కూడా అడవిలలో ఉన్నప్పుడు అంటాడు, నాయనా ఇక్కడ అడవిలలో ఉన్నప్పుడు నాకు రకరకాల శబ్దాలు వస్తున్నాయి. ఈ అడవులలో ఉన్నప్పుడు రకరకాల జంతువుల యొక్క శబ్దాలు నాకు వినబడుతున్నాయి. ఎందుకంటే తల్లి సింహము ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు పిల్ల సింహాలు రాత్రుళ్ళు ఏడుస్తున్నాయి. ఆ ఏడుపు శబ్దాలు కూడా నాకు వినబడుతున్నాయి. ఒకవేళ సింహపు పిల్లలు వాటికి ఆకలి కొంటాయేమో కానీ, వాటికి ఆకలి కలుగుతుందేమో కానీ నీ పిల్లలకి ఎంత మాత్రం ఆకలి కలుగదయ్యా అని కీర్తనలో రాశాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు కదా. దావీదుకి ఎలా ఆకలి తీర్చబడుతుందంటే అక్కడే నియర్ బై ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు దావీదు ఎక్కడున్నాడని వెతుక్కుని వచ్చి, బర్జిల్లయి అనేటువంటి మనుష్యుడు వచ్చి ఆయనకి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా అసలు ఏది తక్కువ కాకుండా ఎక్కడున్నాడో దావీదుని వెతుక్కుని వెళ్ళి ఆహారం ఇచ్చేవారట. అంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు గనుక ఆయనకి సహాయం ఎలా కలుగుతుందో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, కానీ దేవుడు దావీదుకి తోడుగా ఉండడం వల్ల అడవిలలో ఉన్న సహాయమే, ఎడారిలో ఉన్న సహాయమే, చీకట్లో ఉన్న సహాయమే, ప్రతి లేమిలో కూడా ఆయన ఎంతో సహాయము చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నీవు కూడా ఏ ఉపద్రవంలో ఉన్నావో, అది అప్పే కానీ, రోగమే కానీ, కోర్టు కేసే కానీ, లేకపోతే మరణమే కానీ, ఎటువంటిదైనా దరిదాపుల్లోనికి వచ్చి నిన్ను వేధిస్తూ ఉందా? భయంకరమైన సమస్యలు ఉన్నాయా? ఏ సోర్సెస్ లేవా? ముందుగా మనం చూసినప్పుడు ఏ మనుష్యులు కూడా సహాయంగా నీకు లేరా? ఏ మనుష్యులు నీకు ఫరగా మాట్లాడట్లేదా? ఏమీ పర్వాలేదు. ఈరోజు నీవు తలుపులు మూసుకొని గదిలోనికి వెళ్ళి దేవా నీవే నాకు తోడు అని నీవు అడిగి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఫస్ట్ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు తోడుగా వస్తారండి. హల్లెలూయా. సమూయేలు ఉన్నారు, ప్రవక్త, మనందరికీ తెలుసు కదా. చిన్ననాటనే వాళ్ళ తల్లి దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. అంటే ఈ రోజుల్లో పిల్లలకి తల్లి పాలు ఇవ్వడం అంటే 6 నెలలు ఇవ్వడం చాలా గొప్ప ఈ రోజుల్లో తల్లులు. ఇదివరకు దినాలలో 3 సంవత్సరాలు ఇచ్చేవారట పాలు పిల్లలకి, ఆ తర్వాత 2 సంవత్సరాలు, ఆ తర్వాత సంవత్సరం. ఇంకొక బిడ్డ పుట్టేస్తే ఆ బిడ్డతో పాటు ఈ బిడ్డ కూడా పాలు తాగుతూ ఉండేటువంటి సందర్భాలు తెలుసు నాకు. అంటే చెప్తూ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు వినిన సందర్భాలు. నేను కూడా అలాగే 3 ఇయర్స్ పాలు తాగానని మా మదర్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అసలు ఆహారం తీసుకునేదాన్ని కాదంట నేను. మా మదర్ టీచర్గా జాబ్ చేసేవారు. వెళ్ళి వచ్చే వరకు మా మదర్ కోసమే ఎదురు చూడడం, తర్వాత మా తమ్ముడు పుట్టే వరకు నేను తాగుతూ ఉన్నాను అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సమూయేలు పాలు విడిచిన తరువాత హన్న దేవుని మందిరానికి తీసుకొచ్చింది అనే మాటని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు తాగుంటాడు సమూయేలు అని అనుకున్నాను అనమాట నేను. అయితే 3 ఇయర్స్ వరకు గ్యారంటీగా పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు కాబట్టి పాలు విడిచిన తరువాత ఆ రోజుల్లో అంటే ఒక్కొక్కసారి మనము అంటే ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో 6 ఇయర్స్ వరకు స్కూల్లో వేసేవారు కాదంట. అలాంటి ఒకవేళ ఏమో వీళ్ళ టైంలో చిన్నతనం అంటే
పాలు విడవడం అంటే మరి ఎన్ని సంవత్సరాల వరకు మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా 3 సంవత్సరాల తర్వాత పిల్లలకి 3 ఇయర్స్ అప్పుడు పిల్లలకి ఎక్కువగా మనం ఏది మాట్లాడతామో, ఏది నేర్పిస్తామో, ఏ సరౌండింగ్స్ అయితే పిల్లలకి ఉంటాయో వాళ్ళకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఇవే వాళ్ళకి పని చేస్తూ ఉంటాయి. ఆ 3 సంవత్సరాల వయసులో మనము మాట్లాడిన మాటలు, నేర్పించిన విధి విధానాలు, లేదంటే వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితుల యొక్క ప్రభావము మర్చిపోయినట్లే ఉంటుంది, కానీ అవి మర్చిపోరు వాళ్ళు. పెద్దయిన తర్వాత కూడా అదే ఆలోచనలతోనూ పెంపకంతోనూ వాళ్ళు వెళుతూ ఉంటారు. బహుశా సమూయేలుకి ఉగ్గుపాలతో తల్లి ప్రతిదినము కూడా నీవు యాజకుడవి, నీవు దేవుని మందిరంలో ఉండాలి, అక్కడ ఏలీ గారి దగ్గరే ఉండాలి, ఆ మందిరమే నీ నివాస స్థలము, దేవుని యొక్క సేవ ఇలా నమ్మకంగా చేయాలి, ప్రస్తుతం దేవునికి ఎవరు కూడా నమ్మకస్తులైనటువంటి సేవకులు లేరు అని ఆ తల్లి చెప్తూ ఉందో ఏమో నాకు నిజంగా తెలియదు. కానీ సమూయేలుకి చక్కగా వస్త్రాలు సిద్ధపరిచి మందిరంలోనికి తీసుకొచ్చి బాలుడిని అక్కడ విడిచిపెట్టేసిన తర్వాత సమూయేలు ఎప్పుడు వెనుదిరగలేదండి. అమ్మ కావాలని అడగలేదు. దేవుని యొక్క దీపము వెలిగించడానికి, మందిర సేవ చేయడానికి ఆ బాలుడు దినదినము మందిరములో ఎదిగాడు అని రాయబడి ఉంది. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుడు సమూయేలుకి తోడుగా ఉన్నాడు గనుక ఆయన జీవితకాలంలో ఆయన చెప్పిన ఏ మాట కూడా ఏది కూడా తప్పిపోలేదు అని రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి అందరూ. ఆ మాట చూపిస్తాను మీకు, నోట్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనంలో ఏముంటుందంటే, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదంటండి. సమూయేలు పెద్దవాడైనప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆ మాట అది తప్పిపోదు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఎలా ఏ మాట తప్పిపోదో అలా దేవుని నోరుగా సమూయేలు ఉన్నాడు. కారణం ఏంటంటే సమూయేలుకట దేవుడు తోడుగా ఉన్నాడంట. ఎందుకని? బాలుడు నడవవలసిన త్రోవ చిన్నతనంలోనే తల్లి ఆయనకి నేర్పించి ఆయన గురించి ప్రవచించింది తల్లి అయినటువంటి హన్న. నీవు అభిషేకించిన వానికి అధిక బలం ఇచ్చువాడా అని దేవుణ్ణి పిలిచింది. ఎలా పిలిచిందో చూడండి. నీవు అభిషేకించిన వానికి నీవు అధిక బలం ఇచ్చువాడవు అంది. అంటే తాను అభిషేకించినటువంటి ప్రభు అంటే సమూయేలుకి దేవుడు ఎలాంటి బలం ఇచ్చాడంట? ఒక యాజకుడుగా, తీర్పులు తీర్చేటువంటి న్యాయాధిపతిగా, ఇజ్రాయేలీలకి రాజుగా. రాజు అనే సింహాసనం లేదు, కానీ సమూయేలు గ్రంథంలో మీరు చూస్తారు అప్పటికి ఇంకా రాజులు రాలేదు మనకి. రాజు అంటే ఇంకా మనకి సమూయేలే, ప్రవక్త అంటే సమూయేలే, న్యాయాధిపతి అంటే సమూయేలే, యాజకుడు అంటే బలులిచ్చేవాడు కూడా సమూయేలే. 4 జాబ్స్ చేయాలండి. అన్ని లక్షల మంది ఇజ్రాయేలు జనాంగానికి 4 జాబ్స్ చేయాలి అని అంటే ఆయన అభిషేకం పవర్ఫుల్గా ఉండాలి, అధిక బలం ఉండాలి ఆయనకి. ఎందుకని అంత అధిక బలం సమూయేలుకు ఉందో తెలుసా? దేవుడు సమూయేలుకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. మన సంఘంలో చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు నాకు తెలిసి మోస్ట్లీ పిల్లల్ని ఇలా దైవికంగా పెంచాలి అనేటువంటి విధానంలోనే వెళుతున్నారు. ప్రతిదీ నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళు. పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి ప్రతిదీ కూడా దేవుని యొక్క సమక్షంలోనే జరగాలని, దేవునికి వాళ్ళు ఇష్టలుగా బ్రతకాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని, దేవునికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మన సంఘంలో అయితే పిల్లలందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతంత చిన్న పిల్లలు కలిగిన వాళ్ళు యవనస్తులైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ బయట వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా మేము మా బిడ్డల్ని దైవికంగా పెంచాలని వాళ్ళు అనేక మంది మన సంఘంలో ఇష్టపడుతూ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నా మాటలు వింటున్న అనేక మంది కూడా ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు తిరుగుతాం, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, త్వరగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి పిల్లలు వచ్చేసారు కాబట్టి మనం ఇప్పుడే తిరగాలి, ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చాలామంది పిల్లల్ని ఆ ఏజ్లో పాడు చేసి పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకుని ఏడ్చిన ప్రయోజనం ఏమీ కూడా లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, చిన్నప్పుడే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోడు. హల్లెలూయా. ఆ బిడ్డలకి దేవుడు తోడుగా ఉంటాడండి. మనం చిన్నప్పుడే అప్పచెప్పేస్తే హన్న అప్పగించేసినట్లుగా మనం కూడా ఇదిగో ప్రవ్వా నీవే చూసుకో నా బిడ్డని, నేను నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు బిడ్డలు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా దేవుడు వారికి తోడుగా ఉంటారు. కాలేజెస్కి మనం వెళ్ళి చూడగలమా బిడ్డలు ఏం చేస్తున్నారో? వాళ్ళు ఏ ఊరిలో ఎక్కడ ఏ కోర్సెస్ చేస్తున్నారో అక్కడికి మీరు వెళ్ళగలరా?
పిల్లలు కాలేజీకి వెళ్ళాక బయటికి వెళ్ళాక ఏం చేస్తున్నారో మీరు చూడగలరా? అదే దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆయన వాళ్ళని తిన్ననైన మార్గంలో నడిపిస్తారండి. కాబట్టి సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్న కారణంగా ఆయన మాటలలో ఏది తప్పిపోలేదంట. దావీదు సుబుద్ధి కలిగిన వాడిగా ఉండి ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర కన్ఫెషన్ చేసుకునేటువంటి మనసు కలిగిన వాడు గనుక ఆయనకి దేవుడు తోడుగా ఉన్న కారణంగా దినము వర్ధిల్లాడంట. ఇక మూడవదిగా యెహోషువ గ్రంథం తెరవండి ఒకసారి. 6వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. హల్లెలూయా. యెహోషువ ఎవరు అంటే మోషే చేతుల మీద నీళ్లు పోస్తాడు ఆయన. మోషే పరిచారకుడు ఆయన. మోషే వెనకాల ఏం సామాన్లు అన్నీ కూడా మోసుకొని వెళతాడు. మోషే ఉపవాసం ఉండడానికి కొండ ఎక్కితే ఆ కొండ ఈయన కూడా ఎక్కుతాడు. కానీ ఆ మధ్యలోనే మోషే వచ్చే వరకు ఆకలి దప్పులు మరచి ఆయన పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి, ఆయన తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి మోషే కూడా వెళ్ళి ఆ కొండ మధ్యలో కూర్చుంటాడు. మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఈయన మోషే కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి మంచి పరిచారకుడు యెహోషువ. కాబట్టి మోషే తరువాత యెహోషువ అంటే దేవుడికి చాలా ఇష్టమైంది. మోషే పిల్లలు కాదు నాయకులు, మోషే చిన్నాన్న పిల్లలు కాదు నాయకులు, మోషే అన్న పిల్లలు కాదు నాయకులు, మోషే కొడుకులు కాదు నాయకులు. నీ వెనకాల వచ్చాడే ఒక నమ్మకస్తుడైన యవనస్తుడు, ఆయనే ఇజ్రాయేలీలకి నాయకుడు అని దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. ప్రకటించిన తరువాత ఆయన అంటాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను యెహోషువ అని చెప్పి ఆయన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడతాడండి. ఏ మనుష్యుడు నీకు ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం కదా ఇది. డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడండి. డైరెక్ట్గా దేవుడు అంటున్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. కాబట్టి ఏ మనుషుడైనా నేను అంటే వ్యతిరేకించడానికి కానీ మరి నీకు విరోధిగా రావడానికి కానీ నిన్ను అంతమొందించడానికి కానీ ట్రై చేసిన ఎవ్వడు కూడా నీ ఎదుట నిలబడలేడు. కారణం నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత గొప్ప మాట అది. కాబట్టి యెహోషువ ఖ్యాతి అంట దేశమంతటా వ్యాపించిందంట. దానికి కారణం ఇందాకే చెప్పాను నేను, నమ్మకత్వము. నిన్ను ఏ పనిలో పెట్టాడో దేవుడు అక్కడ నీవు నమ్మకంగా ఉండడం, నీవు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండడం, భర్త అయితే భార్య దగ్గర, భార్య అయితే భర్త దగ్గర, పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర, ఎంప్లాయీస్ అయితే అధికారి దగ్గర, వ్యాపారస్తుడు అయితే వ్యాపారం దగ్గర, నీకు దేవుడు ఏం జాబ్ ఇచ్చాడో ఆ జాబ్లో, నువ్వు ఏ పాత్ర ఒక గృహిణిగా ఉన్నావా ఆ యొక్క పాత్ర, నువ్వు ఏ జాబ్లో ఉన్నావో నీకు ఏం దేవుడు ఒకవేళ వృద్ధురాలైన తల్లివిగా ఉన్నావా పిల్లల కొరకు ప్రార్థించాలి. నీవు ఇంటి వారందరి యొక్క సౌఖ్యము కొరకు ప్రార్థించాలి, వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థించాలి, వారి అక్రతల కొరకు ప్రార్థించాలి. నమ్మకంగా ఉండాలి బిడ్డలకి ఆ వృద్ధులైన వాళ్ళు కూడా. కాబట్టి ఈ విధంగా ఏ పోస్ట్లో నీవు ఉన్నావో అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. యెహోషువ ఏ పోస్ట్లో ఉన్నాడు? పరిచారకుడు పోస్ట్. కానీ యెహోషువకి దేవుడు యెహోషువని ఎంత నచ్చుకున్నాడంటే ఆయనకిచ్చిన చిన్న ప్లేస్ని చాలా నమ్మకంగా నిర్వర్తించిన కారణంగా, చిన్న వాటిలో నీవు నమ్మకంగా ఉంటే నీకు అనేకమైన వాటి మీద నిన్ను యజమానుడిగా చేస్తానంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు మనకి తోడుగా ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఊరికనే తోడుగా ఉండడు. నీవు నమ్మకంగా ఉండాలి, నీవు సుబుద్ధి కలిగి ఉండాలి, నీలో వంకర మార్గాలు ఉండకూడదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాకోబు గురించి రాశారు చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనము. యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇజ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబులో ఏ వంకరతనము లేదంటండి. యాకోబులో నేను ఏ దోషం కూడా కనుగొనలేదు. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే అక్కడ వంకరతనం లేదండి, దోషం కూడా లేదు అక్కడ. మనలో కూడా వంకర టింకర పనులు ఉండకూడదు, వంకర వ్యవహారాలు ఉండకూడదు, వంకర మాటలు ఉండకూడదు, వంకర చేష్టలు ఉండకూడదు. మనము స్ట్రైట్గా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను. కాబట్టి ఈ విధముగా మనం నమ్మకస్తులుగా దేవునికి ఉండాలి. వంకర మార్గాల్ని మనం ఎంత మాత్రం కూడా ఎంచుకునేవారు క్రైస్తవులు కారు. అలా వంకర టింకరగా నడిచే వాళ్ళ దగ్గరికి దేవుడు తోడుగా ఉండడు. వంకర టింకరగా ఎవరు నడుస్తారో తెలుసు కదా మీకు.
పాము ఎలా నడుస్తుంది? సాతాను ఘటసర్పము వాడి యొక్క త్రోవలు వంకర టింకరగా ఉంటాయి, వాడి యొక్క నడక వంకర టింకరగా ఉంటుంది. మన దేవుడు ఎప్పుడు తిన్ననైన మార్గంలో మీరు నడువుడి, ఇదే త్రోవ, ఈ శబ్దము వినండి, మీరు ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళండి మీరు అంటాడు దేవుడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉండాలంటే వంకర మార్గాలు మనలో ఉండకూడదు, దోషములు మనలో కనబడకూడదు. ఇంకా లాస్ట్గా చెప్తాను ఎవరికి తోడుగా ఉన్నారో దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నరుడుగా వచ్చినప్పుడు ఈ మాటని ప్రభువు కూడా చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం తెరవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారికట దేవుడు తోడై ఉన్నారు గనుక ఆయనట ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదంట. అందుకే కదా సిలువ మీద ప్రభువు ఏమంటారు, మీకు జ్ఞాపకం ఉందా? తండ్రి నా చెయ్యి విడిచిపెట్టద్దు, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు అని అడుగుతాడు ఆయన. ఏలి ఏలి లామా సబక్తాని అంటారు కదా ఆయన. తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నారు. అంటే అప్పటి వరకు ఎప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని తండ్రి దేవుడు విడిచిపెట్టలేదు. కనుకనే ఆయనట గొప్ప కార్యాలు చేయగలిగారంట, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయగలిగారంట. చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఇప్పుడు మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేశామనుకోండి, ఎప్పుడూ మన చేతిని దేవుడు విడువరు. నేను దేవునికి ఇది ఇష్టమా కాదా? నేను ఇలా వాక్యం చెప్పడం దేవునికి ఇష్టమా కాదా? దేవుని మందిరానికి వెళ్ళడం దేవునికి ఇష్టమా కాదా? నేను ఇలా మంచిగా ఒద్దికగా అలంకరించుకోవడం దేవునికి ఇష్టమా కాదా? నేను సాఫ్ట్గా గుణవతి అయినటువంటి భార్యలాగా ఉండడం దేవునికి ఇష్టమా కాదా? నమ్మకంగా ఉండడం దేవునికి ఇష్టమా కాదా? దేవుని దృష్టిలో నేను దేవుని వాక్యానుసారిగా జీవిస్తే అది దేవునికి ఇష్టమా కాదా? అబద్ధములు ఆడకుండా నేను బ్రతికితే దేవునికి ఇష్టమా కాదా? చెడు పనులు చేయకుండా నేను బ్రతికితే దేవునికి ఇష్టమా కాదా? ఆఖరికి ఒక భక్తుడు అంటాడు, నేను భోజనము చేసినను పానము చేసినను ఆయనకి ఇష్టమైనట్లే నేను చేస్తాను, ఆయన నామ మహిమార్థమై నేను బ్రతుకుతాను, నాయనా తిననా నేను అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నేను ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాను గనుక నేను ఆయనకి ఇష్టడుగా మార్చబడ్డాను గనుక ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టలేదు అని చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ రోజుకి ఇది మనం సరిపెడదాం. ఈ లక్షణాలు మన జీవితంలో ఉంటే ప్రభువు మనకు తోడుగా ఉంటారు. ప్రభువు మనకి తోడుగా ఉంటే మన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతాయండి. ఇంతకంటే ఏమైనా కావాలా మనకి? అదే కదా అందరూ కోరుకునేది. మా కుటుంబంలో కరువు పోవాలి, వ్యసనాలు పోవాలి, అల్లరి పోవాలి, కోర్టు కేసులు పోవాలి, అనవసరమైన అలజడులు పోవాలి, అనవసరమైన గొడవలు పోవాలి, అనవసరమైన వ్యసనాలు అంటే ఇంక అది తిరుగుడు, త్రాగుడు, జోదము, బెట్టింగ్స్, ఇంకా అనవసరమైన వ్యవహారాలు పోవాలి, అనవసరమైన ఇల్లీగల్ పనులు పోవాలి. ఇవన్నీ పోవాలి అని అంటే దేవుడు నా ఇంటిని ఆశీర్వదించాలి. మా ఇల్లు దినదినము వర్ధిల్లకుండా ఈ వ్యసనము మా ఇంటిని అణిచేస్తుంది. ఈ పిల్లల వల్ల మా ఇల్లు అణగారిపోతుంది. ఈ తండ్రి వల్ల ఈ ఇల్లు అణగద్రొక్కబడుతుంది. అంటే ఏ ఆలోచనలు లేనటువంటి రకరకాల వ్యవహారాలతో కూడినటువంటి తల్లిదండ్రుల వల్ల ఆ గృహాలు పాడైపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ మరి మంచి మార్గంలో రావాలి అని అంటే దేవుడు మా ఇల్లుని వర్ధిల్లింప చేయాలి, ఆయన మాకు తోడుగా ఉండాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ నేను చెప్పిన ఈ లక్షణాలని మీరు నోట్ చేసుకొని నాయన మాలో వంకరి మార్గం వద్దు, మాలో చెడ్డ పనులు చేసే నైజం వద్దు, మాలో దోషభరితమైనటువంటి జీవితం వద్దు, దేవుని చిత్తము నెరవేర్చే జీవితము నాలో పెట్టు, సుబుద్ధి నాకు దయచేయండి ప్రభువా. నమ్మకస్తుడుగా జెహోషువలా నేను ఉండడానికి సహాయం చేయండి, జోషువలాగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ఇలాంటి ప్రార్థన మీరు చేసుకోవడం మొదలు పెడితే సమూయేలు వలె బాలుడిగా ఉన్నప్పటి దగ్గర నుంచే మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకుంటే, ఒకవేళ ఇప్పటికే గడిచిపోతే యవనస్తులుగా మీ బిడ్డలు వచ్చేస్తే అయినా పర్వాలేదు, పిల్లల్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీ హృదయంలో ప్రభువా వీడు పెద్ద కుమారుడు, నీకు సమర్పిస్తున్నాను, చిన్నప్పుడు నాకు తెలియదు, ఇప్పుడే మా సేవకులు చెప్పారు, నీవు ఖచ్చితంగా వాడిని ఒక ఉన్నత ఉద్దేశ్యంతో నీవు నాకు ఇచ్చావు, ప్రథమ ఫలము వాడు, నేను నీకు సమర్పిస్తున్నా,
పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయి ప్రభు అంటే ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం కదా మనం. దేవుడు ఏ స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా కుమారుణ్ణి పట్టుకుని రక్షించుకుంటాడు. కాబట్టి ఇలాంటి అనేకమైన దేవుని యొక్క మాటల చేత మనం హెచ్చరింపబడి, పురికొల్పబడి, గద్దింపబడి, ప్రోత్సహింపబడడానికి అవసరమైన కృప దేవుడు మనకిచ్చారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఏ మాటలైతే నేను మాట్లాడానో ఆ మాటలన్నిటిలో మీరు ఉండండి తండ్రి. ఆ మాటలు బహుబలంగా వారి హృదయంలో ఫలించాలి. కేవలము వినుట మట్టుకే కాదు కానీ వాటిని గైకొనుట, అనుసరించుట అనేటువంటి కార్యాలు హృదయంలో జరగాలి. ఆత్మశక్తితో ఇవి జరగాలి, ఆత్మ బలముతో ఇవి జరగాలి. నాయనా, నీ కృపగల హస్తానికి వినిన వారందరినీ అప్పగించుకుంటున్నాను. ఈరోజు లైవ్లో ఉన్న వాళ్ళందరినీ అప్పగించుకుంటున్నాను. ఆత్మ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.